అయితే రావణాసురుడు పార్వతీదేవిని కావాలని అడుగుతాడు. పార్వతీదేవిని కావాలనుకుంటే అప్పుడు పార్వతీదేవిని సరే అని శివుడు పార్వతీదేవిని ఇతని వెంట వెళ్ళమని చెప్తారు. అయితే పార్వతీదేవి సరే అని భర్త చెప్పిన మాట ఏ మాటకి కూడా ఆవిడ ఆజ్ఞ వహిస్తుంది, శిరస వహిస్తుంది అనమాట. అందుకని సరే అని రావణుడు వెనక వెళ్తాడు, రావణుడి వైపు వస్తుంది. అప్పుడు రావణుడు పార్వతీదేవిని తీసుకొని వెళ్తుంటే మార్గం మధ్యలోని నారదుడు కనిపిస్తాడు. నారదుడు కనిపించి నారదుడు, ఎందుకంటే ఏ ఏ కథకైనా మూల కారణం నారదుడే కదా. అతను పొలలు ఎట్టాలన్నా పొలలు తీయాలన్నా నారదుడే. అందుకని నారదుడు కనిపించి అయితే ఆహా ఎవరు ఎవరు అని అడుగుతారు. అంటే నేను రావణాసురుని అంటే ఈవిడెవరంటే నీకు తెలియదేంటి, ఈవిడ పార్వతీదేవి అంటే ఆవిడ పార్వతీదేవి కాదు, నువ్వు సరిగ్గా చూడు ఆవిడని అనేసి అంటాడు నారదుడు. అంటే సరిగ్గా చూస్తాడు. ఇతనికి పార్వతీదేవిలాగే కనబడుతుంది, కానీ నారదుడికి ఆవిడ రాక్షసులా కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ మాయ. అసలు యాక్చువల్గా పార్వతీదేవి రావణుడి వెంట రాదు. ఆవిడ వేరే అదొక వేరే స్టోరీ ఉంటుంది. శివుడికి కూడా తెలియదు అసలు పార్వతీదేవి, అతను చెప్పితే పార్వతీదేవి వెళ్ళడమే అతనికి తెలుసు. అంతేగాని శివుడికి కూడా అతను భార్య ఇలాగ పలానా దగ్గర ఉందని అతనికి కూడా తెలియదు. ఎందుకంటే అతను అబద్ధం చెప్పరు, తర్వాత ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోరు, వరం ఇవ్వనని చెప్పరు. అందుకని అతనికి ఏ విషయమో తెలియదు. అప్పుడేమో ఇతనికేమో రాక్షసులా కనబడుతుంది నారదుడికి. ఈ రావణుడికేమో పార్వతీదేవిలా కనబడుతుంది. నువ్వు సరిగ్గా చూసావా, సరిగ్గా చూడు అని అనేసి అంటే, నేను సరిగ్గా చూస్తే పార్వతీదేవి అంటే కాదు, నువ్వు సరిగ్గా చూడు, పార్వతీదేవి కాదు ఈవిడ అనేసి అంటే, అప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి అలా చూసేసరికి ఎందుకు కరెక్ట్గా రాక్షసుడు కనిపిస్తాడు నారదుడికి. కనబడగానే అయితే అంటే నేను పార్వతీదేవిని అడిగాను, పార్వతీదేవి ఎక్కడికి వెళ్ళింది, ఈ రాక్షసి ఎలాగ వచ్చిందంటే అదంతా తెలుసుకోవాల్సిన విషయం నీదని చెప్పేసి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ మండోదరి ఉంటుంది కదా, మండోదరి రావణ్ణి అంతకుముందే ఎక్కడో విహారయాత్రలో ఆవిడ మండోదరి రావణ్ణి చూసి అప్పుడు రావణ్ణి మండోదరి ప్రేమిస్తుంది అన్నమాట. ప్రేమించి ఆవిడ ఆ రావణ యొక్క చిత్రపటాన్ని ఈవిడ అదే రెస్ట్ తీసుకుంటారు కదా, అలాగా ఆ రూమ్లోనే ఆవిడ అతని బొమ్మ చిత్రపటాన్ని గీస్తుంటుంది అనమాట. గీసి అతనే వచ్చినట్లు అలాగా ఊహించుకొని ఒక పాట కూడా, ఒక సాంగ్ కూడా ఉంటుంది అక్కడ. ఇంకా తర్వాత ఈవిడ అలాగా చేస్తుంది. అయితే ఒకసారి చిలకతులతోటి శివుని దర్శనం చేసుకుందామని చిలకతులతో ఆవిడ వస్తుంటుంది. వనాహారం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి అప్పుడు నారదుడు చెప్తాడనమాట, అమ్మ నువ్వు ఇలాగ నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వేమనుకుంటున్నావో నీకు ఆ కోరిక నెరవేరుతుంది, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యు అని అనేసి అంటుంది. అంటే సరే అనేసి, అదేంటంటే నీకు నువ్వేమనుకుంటున్నావు, నీకు అదే కదా కావాలనుకుంటే అవునంటే అయితే నేను చెప్పినట్లే నువ్వు చెయ్యి, దానికి నువ్వు ఏది అనక అనేసి నారదుడు అంటాడు. అయితే సరే అంటే ఇక్కడి నుంచి నువ్వు పార్వతీదేవి అని అనేసి అని అంటాడు. నేనేటి పార్వతి అంటే అంతే అనేసి అని అంటారు అతను. అని అనేసి అంటే ఇక్కడి నుంచి నువ్వు అనుకుని కోరుకుంటే నువ్వు అలాగే ఉండు, నువ్వు ఏదనుకుంటున్నా అది అవుతుంది అని చెప్పేసి ఇక్కడి నుంచి నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఏమీ అనక, ఎవరు ఎలా పిలిచినా అలాగే చెయ్యు, అలాగే ఉండు, నువ్వు మాత్రం మాట్లాడొద్దని మండోదరికి చెప్పేసి నారదుడు వెళ్ళిపోతే ఇతను రావణుడేమో పార్వతీదేవి అనుకొని అలా చుట్టూ అంతా ఎతుక్కుంటూ అడవుల్లో అంతా ఎతుక్కుంటూ వచ్చేసరికి ఒక వన విహారంలోని ఇక్కడ ఈవిడ కనిపిస్తుంది. ఎవరు? మండోదరి కనిపిస్తుంది. మండోదరి కనిపిస్తే ఆ మండోదరి కూడా ఇతనికి ఎలా కనిపిస్తుంది, పార్వతీదేవిలా కనబడుతుంది ఆ మండోదరికి కూడా, ఈ రావణుడికి. ఆ పార్వతీదేవిలా కనిపించి ఏమంటాడు, పార్వతిని ఆమెను పిలుస్తుంటాడు. ఈవిడికి తెలుసు కదా పార్వతి కాదని. అందుకనేసి ఈవిడేం చేస్తుంది,